బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ కొత్త సీఎస్ గా సంజయ్ జాజు నియామకమయ్యారు. సీఎస్ గా సంజయ్ జాజును నియమిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 1992 ఐఏఎస్ బ్యాచ్ తెలంగాణ క్యాడర్ కు చెందిన సీనియర్ ఐఏఎస్ సంజయ్ జాజు 3 రోజుల క్రితం కేంద్ర సర్వీసుల నుంచి రిలీవ్ అయ్యారు. ఆయన్ను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా తెలంగాణ సర్కార్ నియమించింది. సంజయ్ జాజును నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ చారి అందిస్తారు. చారి, మాధవి, తెలంగాణ ప్రభుత్వము కొత్త సీఎస్గా సంజయ్ జాజును నియమిస్తూ కొద్దిసేపటి క్రితమే ఉత్తర్వులు జారీ చేసింది. గత నెల రోజులుగా కొత్త సీఎస్గా ఎవరు వస్తారనే ఉత్కంఠకు ఈరోజు మొత్తానికైతే ఉత్కంఠకు తెర ముగిసిందని చెప్పుకోవచ్చు. ఇక ఒకవైపు ఇటు ముగ్గురు పోటీ పడ్డారు. సంజయ్ జాజుతో పాటు వికాస్ రాజు, ఇటు జయేష్ రంజన్. అయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం సంజయ్ జాజు వైపే మొగ్గు చూపింది. సంజయ్ జాజు కేంద్ర సర్వీసుల నుంచి తాజాగా 3 రోజుల క్రితమే రిలీవ్ అయ్యి తెలంగాణకు వచ్చారు. ఇప్పటివరకు కేంద్ర సర్వీసుల్లో పనిచేశారు. అయితే సంజయ్ జాజును నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ. ఇక ఈ నెల 30న రామకృష్ణారావు వస్తుంది. ఆయన పదవి కాలం ముగియనుండడంతో ఇక సంజయ్ జాజును నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇక పదవి కాలం ముగియగానే మరుసటి రోజు నుండి సంజయ్ జాజు కొత్త సీఎస్గా పడతారు. అయితే ఇప్పటివరకు ఈయన 1992 బ్యాచ్కి చెందిన సంజయ్ జాజు తెలంగాణ క్యాడర్కు అలాట్ అయ్యారు. మధ్యప్రదేశ్కు చెందిన అధికారి, మధ్యప్రదేశ్కు చెందిన స్వస్థలం మెకానికల్ ఇంజనీర్లుగా పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశారు. అదేవిధంగా ఈయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పలు జిల్లాలో కీలక బాధ్యతలు నిర్వహించారు. అదేవిధంగా పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్గా కూడా పనిచేశారు సంజయ్ జాజు. హైదరాబాదు జిహెచ్ఎంసీకి అదనపు కమిషనర్గా కూడా పనిచేశారు. అదేవిధంగా సివిల్ సప్లై శాఖ కూడా కమిషనర్గా పనిచేసిన అనుభవం ఉంది. ఇక ఆ తర్వాత ఐటీ కమ్యూనికేషన్లకు సంబంధించిన కార్యదర్శిగా మీ సేవ ప్రాజెక్టును రూపకల్పన చేశారు. తర్వాత దాంట్లో కీలక పాత్ర పోషించిన అధికారిగా సంజయ్ జాజుకు పేరుంది. ఇక 2014 నుంచి కేంద్రంకి డిప్యూటేషన్ అయి వెళ్ళారు. ఆయన వెళ్ళిన తర్వాత అప్పటి నుంచి ఈసారే మళ్ళీ ఇప్పుడు తెలంగాణకు మళ్ళీ బదిలీ అయి వచ్చారు. రావడంతోనే ఆయనకు సీఎస్గా పదవి దక్కింది. తెలంగాణ ప్రభుత్వం ఆయనకు కీలక పదవిని బాధ్యతలను ఇచ్చింది. ఇక ఇంతకుముందు సమాచార ప్రసార శాఖ మంత్రిత్వ శాఖ I&Bలో కార్యదర్శిగా కేంద్రంలో కొనసాగారు. ఈశాన్య ప్రాంత అభివృద్ధి మంత్రిత్వ శాఖ కార్యదర్శిగా కూడా సంజయ్ జాజు బాధ్యతలు నిర్వహించారు. మొత్తానికైతే తెలంగాణ ముందు అనేక సవాళ్లను సంజయ్ జాజు ఎదుర్కోబోతున్నారని కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే ఇప్పటి వరకు రామకృష్ణారావుకు పదవి కాలం ఎక్స్టెన్షన్ చేస్తారు, మరికొంతకాలం అనే వార్తలు వెలువడ్డాయి. చివరికి మాత్రం సంజయ్ జాజును నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది రాష్ట్ర ప్రభుత్వం. చారి, అంటే ఎప్పటి నుంచి సంజయ్ జాజు విధులు స్వీకరించే అవకాశం ఉంటుంది? 30 తారీఖు బాధ్యతల నుంచి ఇటు రామకృష్ణారావు వైదొలుగుతారు. ఇక జూలై 1 నుండి సంజయ్ జాజు అంటే పదవి బాధ్యతలను వైదొలిగే నుంచి సాయంత్రమే ఆయనకు బాధ్యతలను అప్పగిస్తారు. అప్పగించిన తర్వాత అప్పటి నుంచి ఇక కొత్త సీఎస్గా సంజయ్ జాజు రాష్ట్రానికి ఉన్నారు. ఈయన 29 ఫిబ్రవరి వరకు, అంటే 2029 ఫిబ్రవరి వరకు సంజయ్ జాజు సీఎస్గా కొనసాగే అవకాశం ఉంటుందని సమాచారం. రైట్, థ్యాంక్ యూ చారి.